అలాగే ఉన్నాయి. పూర్వదినాల్లో నాన్నగారండి అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు చెప్పండి తండ్రిని? వెరీ గుడ్, డాడ్. ఏ డాడ్. మనం ఎలా పిలిచేవాడిని తండ్రిని? నాన్నగారండి అని సంబోధించి పిలిచేవాళ్ళం. ఇప్పుడు డాడ్, మామ్, బ్రో. బ్రదర్ ఏంటి? బ్రో. హాయ్ బ్రో, హాయ్ సిస్. సిస్ అట. ఇంకా రాను రాను ఇంక అది కూడా ఉండదేమో. హాయ్ డాడ్, డా అంటారేమో. అంతే. డా అంటే డాడీ గారు వచ్చేయాల, మా అంటే అమ్మగారు వచ్చేయాల. ఇప్పుడు సేవకులు కూడా ఇంకా అలాగే మొదలెడతారు. ఇంకా పాస్టర్ గారు అన్నారు, హాయ్ పాస్. ఆ మొదటి 3 లెటర్లే పాస్. టీచర్ గారిని ఏమని పిలవాలి? ఇంకా టీ అంటే టీచర్ గారు వచ్చేయాల. మాస్టర్ గారు మాస్. ఇలా పిలుపుల్లో షార్ట్ కట్లు, ఫుడ్ల్లో షార్ట్ కట్లు, ప్రతిదీ ఏంటి చెప్పండి? ఈ షార్ట్ కట్లు అన్నీ. పరిస్థితులు అలా ఉంటున్నాయి. ఓర్పు ఉంటలా మనిషికి, సహనం లేదు. వెయిటింగ్ అనే అంశానికి ఈ రోజున వాల్యూ ఉండలేదు. బట్ యాకోబు అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి, మీ విశ్వాసము పరీక్ష మీలో ఏం తీసుకొస్తుంది? ఓర్పుని సహనం తీసుకొస్తుంది. జాగ్రత్త నమ్ము ప్రియ దేవుని బిడ్డ. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఇన్స్టాంట్గా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడైనప్పటికీ ఆయన చేయుడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ నీకు పేషెన్స్ డెవలప్ అవ్వాలి.